ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025లో భాగంగా గ్రేడ్ 2 ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో తమ రిక్వెస్ట్లను సబ్మిట్ చేసి ఉన్నారు. కంపల్సరీ ట్రాన్స్ఫర్లు కావచ్చు లేదా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ల కొరకు తమ రిక్వెజేషన్లు ఆన్లైన్లో సబ్మిట్ చేసి ఉన్నారు. ఆ సబ్మిట్ చేసిన వారికి వచ్చిన పాయింట్ల ఆధారంగా సీనియారిటీ లిస్టులను సిఎస్సి సైట్లో పొందుపరుస్తూ ఉన్నారు. అవి ఎలా వెరిఫై చేసుకోవాలో చూద్దాం. అందులో ఏవైనా తేడాలు గమనించినట్లయితే మనం గ్రీవెన్స్లో అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. కాబట్టి ఆ సీనియర్ లిస్ట్ ఎలా చూడాలో చూద్దాము. మొదటగా మనం క్రోమ్ ఓపెన్ చేసి csc.ap.go అని టైప్ చేస్తే మనకు సిఎస్సి సైట్లోకి ఎంటర్ అవుతాం. సిఎస్సి వారి సైట్ను ఓపెన్ చేసి టీచర్ ట్రాన్స్ఫర్స్ 2025పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో డౌన్లోడ్స్లో ఇక్కడ మనకు ప్రొవిజనల్ సీనియర్ లిస్ట్ ఉంది, దానిపైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ డిస్టిక్ జోన్ను మనం ఆప్ చేసుకోవాలి. ఏ డిస్టిక్ కావాలంటే ఆ డిస్టిక్ని ఆప్ చేసుకోవచ్చు మనం. అదేవిధంగా పోస్టు హెడ్ మాస్టర్ గ్రేడ్ 2 వారిది మాత్రమే ఉంది. అదేవిధంగా మేనేజ్మెంట్ను ఇలా తీసుకున్నట్టయితే కడప మున్సిపాలిటీకి సంబంధించి గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు 3 మాత్రమే అప్లై చేసి ఉన్నారు. దాని ఆ ఎక్సెల్ పైన క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డౌన్లోడ్స్ అవుతుంది. లేదా వేరే డిస్టిక్ తీసుకుంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో మొత్తం 13 మంది మున్సిపాలిటీ పరిధిలో అప్లై చేసి ఉన్నారు. వాళ్ళ లిస్ట్ను డౌన్లోడ్ చేసి మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విధంగా మనకు లిస్టు డిస్ప్లే అవుతుంది. ఈ లిస్టులో మనం ఎంతమంది అప్లై చేసినారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చును. ఇక్కడ కాలమ్స్ అన్నీ ఇచ్చినారు. జోను, తర్వాత జోన్ నేమ్, డిస్టిక్ కోడు, డిస్టిక్ నేము, డివిజనల్ కోడు, డివిజనల్ నేమ్, మండల్ కోడు, మండల్ నేమ్, తర్వాత మండల్ కోడు, ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా స్కూల్ కోడ్, స్కూల్ నేము, అంటే ఏ స్కూల్ నుండి ఎవరు ట్రాన్స్ఫర్కి అప్లై చేసినారనే అంశం ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయుడి యొక్క ట్రెజరీ ఐడి, ట్రాన్స్ఫర్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది. టీచర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ ప్రజెంట్ కేటగిరీ, డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్, ఈ విధంగా అన్ని డీటెయిల్స్తో పొందుపరుస్తూ ఇక్కడ వారికి వచ్చిన ఆ టీచర్లు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు లేదా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఉన్నారు అనే విషయం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా ఆ టీచర్లకు వచ్చినటువంటి పాయింట్స్ను, ఫైనల్ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఫైనల్ పాయింట్స్లో స్టేషన్ పాయింట్స్ ఎన్ని, సర్వీస్ పాయింట్స్ ఎన్ని అనేది కూడా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఏదైనా స్పెషల్ పాయింట్స్ వస్తే మాత్రం పక్కన చూపెట్టినారు. ఇవన్నీ కలిపి ఈ ఫైనల్ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్స్ ఆధారంగా ఇక్కడ వారి ర్యాంకులను కేటాయించినారు. అంటే ట్రాన్స్ఫర్ ర్యాంక్ ఇది 1 నుండి 12. పై నుండే వ్యక్తి మాత్రం అతను డిసీజ్ ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి పాయింట్లు తక్కువ ఉన్నప్పటికీ అతని పేరు ప్రిఫరెన్స్ కేటగిరీలో పైకి వచ్చింది కాబట్టి అతనికి మొదటి ఆప్షన్ ఇస్తారు. ఈ విధంగా మనం సీనియర్ లిస్ట్ను వెరిఫై చేసుకోవచ్చు.